ఎండలు మండిపోతుండటంతో ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 3వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు జరుగుతాయని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. వాతావరణ శాఖ రిపోర్ట్ ఆధారంగానే నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు కూడా ఈ నెల 3 నుంచి ప్రారంభం అవుతాయని తెలిపారు. పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. 10th విద్యార్థులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,449 పరీక్షా కేంద్రాల్లో సుమారు 6,69,000 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. వాళ్ళు విద్యార్థి దశ నుంచే వాళ్ళకి కానీ ఫౌండేషన్ ఉంటే దాని నుంచే ఆ తర్వాత వాళ్ళ జీవితంలో వచ్చిన మార్పులు, జీవన విధానం కూడా మార్పు చెందుతుంటారు. ఆ నేపథ్యంలో ఇవాళ 10th క్లాస్ ఎగ్జామ్స్ అంటే వాళ్ళ జీవితంలోనే ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్, నాట్ స్టెప్. పబ్లిక్ ఎగ్జామ్ అటెండ్ అవుతుంది ఆ విద్యార్థి. మనకున్న ఈ సిస్టంలో, ఎడ్యుకేషన్ సిస్టంలో 10th క్లాస్ అనేది 10వ తరగతి పబ్లిక్ పరీక్ష మరోసారి ఆ విద్యార్థి. కాబట్టి ఈ పరీక్ష నుంచే ఆ విద్యార్థి తాలూకా భవిష్యత్తు విధానం అంతా కూడా ఆధారపడతారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి విద్యా విధానంలో మార్పులు కానీ, లేకపోతే తీసుకున్న అవేర్నెస్ వాళ్ళలో తల్లిదండ్రులలో తీసుకొచ్చిన అవేర్నెస్ కానీ, మరి మా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైన దృష్టిని పాఠశాల మీద, విద్యా విధానం మీద పెట్టిన విషయం అందరూ తెలుసు. దాంట్లో ఎన్నో విద్యా విధానం మార్పులు చేస్తున్నాం అన్ని కూడా తర్వాత కానీ ఈ నేపథ్యంలో ఈ పబ్లిక్ ఎగ్జామ్స్ ని ఈ ఏప్రిల్ 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఈ ఎగ్జామ్స్ ఉదయం 9:30 నుంచి 12:40 వరకు ఎగ్జామ్ జరపాలనేది ప్రభుత్వం హెచ్చరించింది. ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదల చేశాం. ఇంతకు ముందులాగా 11 పరీక్షలు కాకుండా, 11 రోజులు ఎగ్జామ్స్ కాకుండా 6 పరీక్షలే ఎగ్జామ్స్ లో ఉంటాయి. 6 పరీక్షలు మాత్రమే ఉంటాయి. ఇదంతా కూడా ఈ 9:30 నుంచి 12:40 వరకు ఇచ్చిన తర్వాత 9:30కి ఎగ్జామ్ హాల్లోకి వచ్చి 9 గంటల నుంచే పిల్లల్ని ఎగ్జామ్ సెంటర్లో హాల్లోకి వచ్చి మరి అలౌ చేస్తాము.